హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్రో మూవీ తర్వాత ఆ మూవీలో సాయిధరం తేజ్తో పాటు నటించిన తర్వాత ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఇంకో సినిమాలో కనిపించలేదు అనుకోవచ్చు. సినిమాలకి సంబంధించి పోస్టర్లు రిలీజ్ అవుతున్నాయి, వాటికి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అవుతున్నాయి, కానీ ఆ మూవీస్కి సంబంధించి దానికి మించి అప్డేట్స్ అయితే రావట్లేదు. ఆల్రెడీ ఇటు హరిహర వీరమల్లు, ఓజీ, అదేవిధంగా ఉస్తాద్ ఈ 3 సినిమాలకి సంబంధించి లైన్లో ఉన్నాయి. అయితే ఓజీ మాత్రం ఖచ్చితంగా చేస్తాను అంటూ ఆయన పిఠాపురం వెళ్ళినప్పుడు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఆయన సాహోతోని అటు బాలీవుడ్లో మంచి హిట్ని సంపాదించారు, కానీ ఆ సినిమా ఇటు తెలుగు ఇండస్ట్రీలో కొంచెం అంతంత మాత్రంగానే నడిచింది అనుకోవచ్చు. మరి ఈ ఓజీ మూవీకి సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి ప్రజెంట్ ఈ ఓవర్సీస్లో మనం చూసుకుంటే ఓవర్సీస్ రైట్స్ను అయితే 13 కోట్లకు ప్రాష్ ఫిలిం సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా దీనికి మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే ప్రజెంట్ ఓజీ ఓవర్సీస్ మార్కెట్ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే $3.3 మిలియన్ వసూలు రాబట్టాల్సి ఉంది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని పండుగ వాతావరణంగానే చేసుకుంటున్నారు. ఎందుకంటే భారీ మొత్తంలో ఓవర్సీస్లో ఇది పోవడం వల్ల చాలా మట్టుకు వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్క పాయింట్లో మాత్రం ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా కూడా సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే చాలా మట్టుకి నెగిటివ్గా అయితే పడిపోతుంది. కానీ అటు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ పాజిటివ్గా అయితే ఉన్నారు. అటు ఆయనకి మాత్రం అటు డిప్యూటీ సీఎం బాధ్యతలు కంప్లీట్ చేసుకొని అదేవిధంగా ఇటు ఆయన తన సినిమాలకు సంబంధించి కూడా చేయాల్సి వస్తుంది. ఇదే సినిమాకి సంబంధించి ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్గా నటిస్తున్నారు. ఇందులో ఓజీగా మన పవన్ కళ్యాణ్ అయితే గ్యాంగ్స్టర్గా అయితే చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మనకి ఫుల్ అప్డేట్ అయితే వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం, ఓజీ నెక్స్ట్ ఇయర్ వరకే వస్తుందా లేకపోతే ఈ ఇయర్ ఎండ్ కల్లా ఈ మూవీ కంప్లీట్ చేసేసుకుంటారా అనేది తొందరలో తెలిసిపోతుంది.